బ్రేకింగ్ న్యూస్. కన్న కూతురుపై కాళ్లతో పైశాచికంగా దాడి చేశాడు సైకో తండ్రి. 4వ తరగతి చదువుతున్న కూతురి ముఖంపై కాళ్లతో తన్నుతో చిత్రహింసలకు గురిచేశాడు దుర్మార్గపు తండ్రి. అంతటితో ఆగకుండా వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు తండ్రి రమేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన మిర్యాల రమేష్ సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి సారపాకలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన రమేష్ బెట్టింగ్లో అప్పుల పాలై మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. రమేష్ వేధింపులు తాళలేక కూతురితో కలిసి భార్య భవానీ పుట్టింటికి కూడా వెళ్ళింది. ఎందుకు కొడుతున్నావు రాము? ఓ రోజు ఇంట్లో చదువుకుంటున్న కూతురు ముందే కుర్చీలో కూర్చొని కాళ్లతో ముఖంపై తనతో తిడుతూ మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆ ఘటన వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టగా చూసిన కొందరు చిల్డ్రన్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే బూర్గంపాడు పిఎస్లో కేసు నమోదు చేసి దుర్మార్గుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు కొడుతున్నావు రాము? ఎందుకు కొడుతున్నావు రాము?